2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో వైసీపీ జోరు పెంచింది. అలుపెరుగని బాటసారిగా జగన్ చేపట్టిన పాదయాత్ర వలన వైసీపీ బలం పెరిగిందనే చెప్పుకోవాలి. ఇక జనవరి 9న ముగియనున్న పాదయాత్ర కోసం ఇచ్చాపురంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. జగన్ పాదయాత్రకు గుర్తుగా ఒక భారీ పైలాన్ కూడా నిర్మిస్తున్నారు. అయితే జనవరి 9న పాదయాత్ర ముగింపు సభ భారీ ఎత్తున ఉండబోతున్న నేపథ్యంలో ఆ సభలో జగన్ సంచలన ప్రకటనలు చేస్తారని ఇప్పటికే వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో ఈ భారీ బహిరంగ సభలో చాలా మంది ఇతర పార్టీకి చెందిన నేతలు వైసీపీ కండువా కప్పుకుంటారని సమాచారం. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక కీలక నేత వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసకు చెందిన కాంగ్రెస్ నేత మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. ఈ మేరకు ఆయన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో కూడా చర్చించినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఎవరు ఈ బొడ్డేపల్లి రమేష్ కుమార్ అంటే ఆమదాల వలస మాజీ ఎమ్మెల్యే సత్యవతి కొడుకు ఈ రమేష్ కుమార్. బొట్టేపల్లి సత్యవతి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా గెలుపొందిన 2 పర్యాయాలు. ఈమె కూడా 2004, 2009లలో కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. ఇప్పుడు ఈమె కుమారుడు బొడ్డేపల్లి రమేష్ కుమార్ వైసీపీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారట. రేపు జనవరి 9న జరగబోయే బహిరంగ సభలో జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. అయితే బొడ్డేపల్లి రమేష్ కుమార్ వైసీపీ తరపున శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ మేరకు విజయసాయిరెడ్డితో చర్చించినట్లు సమాచారం. ఏది ఏమైనా బొడ్డేపల్లి రమేష్ కుమార్ తో పాటు ఇంకా పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న నేపథ్యంలో ఇది వైసీపీకి కలిసొచ్చే అంశమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి.